ఒకరోజు సముద్ర తీరంలో ఒక వ్యక్తి నడుస్తూ వెళ్తున్నాడు. సడన్ జియే అతనికి ఇసుక మీద ఒక షూ కనిపించింది. సాధారణంగా ఎవరో వదిలేసిన షూ అనుకుని దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. కాని దగ్గరగా చూసిన వెంటనే అతడు భయంతో నిలిచిపోయాడు. ఆ షూ లోపల ఇంకా ఒక మనిషి కాలు ఉంది. ఆ కాలు పూర్తిగా కుళ్ళిపోయి ఉంది. ఇది చూసి అతడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత అదే బీచ్లో మరో డజన్ల షూలు వాటి లోపల కాళ్లతో సహా తీరానికి కొట్టుకొచ్చాయి. ప్రజల్లో భయం మొదలైంది. ఇది ఏదైనా సీరియల్ కిల్లర్ పని అయ్యుంటుందా అని కొందరు అనుకున్నారు. ఎవరికైనా వింతగా కాళ్లమీదే మోజు ఉందా అని ప్రశ్నించారు. ఇంకొందరు ఏదైనా విమానం సముద్రంలో కూలిపోయి అందులో ఉన్నవాళ్ల కాళ్లు విడిపోయాయా అని ఊహించారు. మరికొందరు అయితే ఇది ఏలియన్స్ పని కావచ్చు అని కూడా నమ్మారు. ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. వారు షూల్లో ఉన్న కాళ్లపై DNA పరీక్షలు చేశారు. అప్పుడు నిజం బయటపడింది. ఆ DNAలు గతంలో సముద్రంలో మునిగి చనిపోయిన వ్యక్తులకి చెందినవని తేలింది. అంటే ఇది హత్య కాదు, ఏలియన్స్ పని కూడా కాదు. నిజానికి సముద్రంలో శరీరం మునిగిపోయినప్పుడు కాలక్రమంలో అది కుళ్ళిపోతుంది. శరీరం భారంగా ఉండటం వల్ల కిందకే ఉంటుంది. కానీ చాలామంది వేసుకునే స్నీకర్ షూలు తేలికగా ఉంటాయి. వాటి అడుగులు నీటిలో తేలేలా తయారవుతాయి. శరీరం కుళ్ళిపోయిన తర్వాత కాళ్ళు మడమ దగ్గర నుంచి విడిపోతాయి. అప్పుడు షూ వేసుకున్న కాలు మాత్రమే నీటిలో తేలుతూ పైకి వస్తుంది. అలా తేలిన షూలు ప్రవాహాల వల్ల నెమ్మదిగా ప్రయాణించి చివరికి సముద్ర తీరానికి కొట్టుకొస్తాయి. ఇలా ఒక భయంకరమైన రహస్యంలా కనిపించిన విషయం వాస్తవానికి ప్రకృతి మరియు శాస్త్రం కలిసి చేసిన పని అని తేలింది.